హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఈరోజు ఓటింగ్ రిజల్ట్స్లో ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉన్నారన్నది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల ఛానల్కి అయితే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు 14th వీక్ నామినేషన్స్ అట్లాగే ఓటింగ్ రిజల్ట్స్ అనేది ఈ వీక్లో మనం ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్కి దగ్గరలో ఉన్నారు, ఈ మిడ్ వీక్ ఎలివేషన్ ఉంటుందా లేదా డైరెక్ట్గా సాటర్డే ఎలిమినేషన్ ఉంటుందా అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఓటింగ్ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు అసలు హౌస్లో ఏం జరుగుతుందనేది చూద్దాం. సెకండ్ ఫైనలిస్ట్ కోసం హౌస్లో ప్రతిరోజు అందరూ టాస్క్లు ఆడుతున్నారు. కళ్యాణ్ అంత కష్టపడి ఫస్ట్ ఫినాలిస్ట్ అయ్యి ఖాళీగా ఉన్నాడు. సంచాలకుగా కూడా అన్ని టాస్కులు పెట్టడం లేదు. ఇప్పుడు ఆడుతున్న వాళ్ళ ఆటను చూస్తుంటే వీళ్ళు కదా ఫినాలిస్ట్ కోసం ఆడుతున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. కళ్యాణ్ని ఏదైతే ఫస్ట్ ఫినాలిస్ట్ అని చెప్పారో అది అడ్వాంటేజ్ అవ్వలేదు, అన్ఫిట్ అయ్యింది. కంప్లీట్గా అది డ్యామేజ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. కళ్యాణ్ ఏమో అందరూ ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవుతుంటే మిగతా కంటెస్టెంట్స్ బిగ్ బాస్ నాకు కూడా ఆడియన్స్తో ఇంటరాక్ట్ చేయించండి అని అడుగుతున్నాడు. సో అది చూడడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే కళ్యాణ్కి ఇది అన్ఫేర్ అవుతుందా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఖచ్చితంగా చూడాలి బిగ్ బాస్ ఖచ్చితంగా ఆడియన్స్తో కళ్యాణ్కి ఇంటరాక్షన్ పెడతాడా లేదా అనేది. పెట్టకపోతే మటుకు 100% ఇది బిగ్గెస్ట్ అన్ఫేర్ ఫర్ కళ్యాణ్ అని చెప్పొచ్చు, నో డౌట్ అందులో. విన్నర్ మెటీరియల్ అయిన తనుజాతో కళ్యాణ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నాడు. అసలు రైవల్రీ అనేది లేదు. కళ్యాణ్ తనుజాని చూస్తుంటే అసలు వాళ్ళిద్దరిలో ఎవరు విన్ అయినా పర్వాలేదని ఒకరికొకరికి ఉన్నట్టుగా మనకు క్లియర్గా తెలుస్తుంది. వాళ్ళ బాండింగ్ అంత బాగుంది కూడా. కానీ ఇక్కడ క్లియర్గా ఏం జరుగుతుందంటే టికెట్ టు ఫినాలే కళ్యాణ్ గెలిచాడు. అప్పటి నుంచి కళ్యాణ్కి ఎక్కువ హైలైట్ అయ్యే ఎలివేషన్ అయ్యే అవకాశం రానివ్వకుండా బిగ్ బాస్ అయితే చేస్తుందా అన్నట్టుగా కనిపిస్తుంది చూడడానికి. టికెట్ టు ఫినాలే అనవసరంగా కళ్యాణ్ గెలిచాడా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అయితే కళ్యాణ్కి తను సెకండ్ ప్లేస్లోనూ ఫస్ట్ ప్లేస్లోనూ ఉన్నట్టు తనకి తనుజాకి ఎక్కువగా హింట్స్ ఇచ్చారు. అట్లాగా కళ్యాణ్కి ఎవరు హింట్స్ ఇవ్వకపోవడం అతను మైనస్ అయ్యిందా అనేది కూడా ఒక పాయింట్ వినిపిస్తుంది. ఎందుకంటే కళ్యాణ్ తనకి తానే తన విన్నర్ మెటీరియల్ కాదనుకుంటున్నాడేమో అనిపిస్తుంది. ప్రస్తుతం తన గేమ్ చూస్తుంటే తను అట్లా వదిలేశాడు, కామ్గా ఉంటున్నాడు. గేమ్స్ ఆడడానికి లేదు, అన్ని గేముల్లో సంచాలకుగా పెట్టట్లేదు, ఆడియన్స్తో ఇంటరాక్షన్ లేదు, ఓటింగ్లో లేడు, నామినేషన్స్లో లేడు. సో ఇవన్నీ కంప్లీట్ డ్యామేజ్ చేస్తున్నాయి విన్నర్ మెటీరియల్గా. వారు వన్ సైడ్ అవ్వదు, కళ్యాణ్తో పోటీ ఉంటుందని మనం ముందే అనుకున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే కళ్యాణ్కి అసలు పోటీ ఇవ్వడానికి అవకాశమే లేకుండా బిగ్ బాస్ చేస్తుంది. సో ఇది కంప్లీట్లీ అన్ఫేరు. ఏం జరుగుతుందో ఈ వీకెండ్కి చూడాలి. సో ఎప్పుడు చెప్పుకున్నట్టే ఓటింగ్లో ఫస్ట్ ప్లేస్లో తనుజ గారు ఉన్నారు. తనుజ గారు అల్లా టప్పాగా లేరు. ఆవిడ ఓటింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎంత లెవెల్లో ఉందంటే ఓటింగ్లో మొత్తం 6 మెంబర్స్ ఉన్నారు. మిగతా 5 ఓటింగ్ అంతా కలిపినా కూడా దానికి డబల్ ఇంపాక్ట్ చూపిస్తున్నారు ఓటింగ్లో తనుజ గారు. ఆ రేంజ్లో స్కై అనేది ఓటింగ్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్గా ఉన్నాయి. అసలు 1 ఓట్లో చెప్పాల్సింది కాదు. ఫస్ట్ దీనికి కారణం ఏంటి? ఆవిడ ఎక్కువ కాలం నామినేషన్స్లో ఉన్నారు. రెండోది ఆవిడ గేమ్ కూడా బాగా ఆడతారు. ఆవిడ చుట్టూనే గేమ్ తిరుగుతుంది. నామినేషన్స్లో మాట్లాడతారు, గేమ్స్ ఆడతారు. సో ఆవిడ చుట్టూనే గేమ్ తిరగడం, ఆవిడకి ఎక్కువ ఫుటేజ్ రావడం ఈ సీజన్ మొత్తం ఆవిడకి అడ్వాంటేజ్ అయ్యింది. మొదట్లో భరణి గారితో బాండు, ఆ తర్వాత భరణి గారు వెళ్ళిపోయిన తర్వాత క్రియేట్ అయ్యి దివ్య వచ్చిన తర్వాత జరిగిన సిచ్యువేషన్స్ తనుజ గారికి బాగా పాజిటివ్ అయిపోయినాయి. సో ఇది ఒక పాయింట్ అయితే. రెండోది ఆవిడ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్, ఆవిడకి మంచి సీరియల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ అట్లాగే కన్నడ ఆడియన్స్ కూడా ఓట్ చేస్తున్నారంట తనుజని గెలవడానికి. సో ఏ రకంగా చూసుకున్నా తనుజ గారికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వన్ సైడ్ అయ్యే రేంజ్లో తనకి ఎలివేషన్ ఉంది. కానీ కళ్యాణ్కి కూడా అవకాశం ఉంది, కానీ బిగ్ బాస్ టీమ్ అది జరగనివ్వడం లేదు. వచ్చే వారంలో ఖచ్చితంగా కళ్యాణ్ నామినేషన్స్లోకి వస్తాడు. బట్ ఇది ఏదైతే ఆల్రెడీ డ్యామేజ్ జరిగిపోయింది అన్న ఫీలింగ్ అయితే అందరికి వచ్చేస్తుంది. సో ఏదైతే ఏమైంది కానీ తనుజ గారిది ఆవిడ కష్టపడి సంపాదించుకున్న ఓటింగ్ ఇదంతా. సో ఆవిడ టాప్ ప్లేస్లో ఉన్నారు. ఇక ఓటింగ్లో సెకండ్ ప్లేస్లో ఇమ్మాన్యుయల్ ఉన్నాడు. ఇమ్మాన్యుయల్ కూడా గేమ్స్ చాలా బాగా ఆడుతున్నాడు. చాలామంది ఎవ్రీ సీజన్లో కమెడియన్స్ వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. 3rd వీక్, 13th వీక్, 14th వీక్ ఎలిమినేట్ అవుతారు. అప్పటి వరకు నామినేషన్స్లోకి రారు. నామినేషన్స్లోకి వచ్చిన ఆ వారం వెళ్ళిపోతారు. ఆ భయం ఇమ్మాన్యుయల్లో కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. అందుకే టాప్లో ఉండడానికి, ప్రతి గేమ్ గెలవడానికి తను ఎంత ఎదురుకైతే పెట్టగలడో, బెస్ట్ ఎంత ఇవ్వగలడో అంతా ఇస్తున్నాడు. అంతేకాకుండా ఈ సీజన్లో ఇమ్మాన్యుయలే బెస్ట్ ఎంటర్టైనర్. సో అతను లేకుండా ఈ సీజన్ మనం ఊహించుకోలేం. ఇమ్మాన్యుయల్ లేకపోతే బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు లేదు. ఎందుకంటే అంత ఎంటర్టైన్ చేశాడు. గేమ్స్, టాస్క్లు కూడా చాలా బాగా ఆడాడు. సో ఇమ్మాన్యుయల్కి అన్ని రకాల విన్నింగ్ క్వాలిటీస్ ఉన్నాయి. బట్
తను కమెడియన్ అవ్వడం వల్ల, ఎంటర్‌టైనర్ అవ్వడం వల్ల తను సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు ఇప్పుడు ప్రెజెంటు. ఇంకా ఎంటర్‌టైనర్స్ కప్పు కొట్టరంటే ఆళ్ళకి అవకాశం ఉండదనే చెప్తాను. ఎందుకంటే ఇమ్మాన్యుయల్‌కే కావట్లేదంటే ఇంకెవరికీ కాకపోవచ్చు. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ అంత బాగా ఆడాడు ఈ సీజన్‌లో. ప్రస్తుతం ఓటింగ్‌లో సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. ఇంకా ఓటింగ్‌లో థర్డ్ ప్లేస్‌లో డెమాన్ ఉన్నాడు. డెమాన్ ఈ వీక్ చాలా సెన్సిటివ్‌గా, చాలా న్యాచురల్‌గా ఆడుతున్నాడు. అంటే ఏదనిపిస్తే అలాగే బిహేవ్ చేస్తున్నాడు. ఏది మాట్లాడాలంటే ఎక్కడ కూడా యారగెంట్‌గా గానీ, అరవడం గానీ చెయ్యట్లేదు. అవతల వాళ్ళు అరుస్తున్నా కూడా స్లోగా, స్వీట్‌గా కొంచెం కూల్‌గా ఆన్సర్ చేస్తున్నాడు. ఎక్కడా కూడా లైన్ క్రాస్ చేయట్లేదు. చాలా బాగా మెచ్యూర్డ్‌గా ఆడుతున్నాడని చెప్పొచ్చు. టాస్క్‌లు ఆడుతున్నాడు, సంచాలకుగా ఆడుతున్నాడు. సో, డెమాన్ పవన్ ఆఫ్టర్ రీతు చౌదరి వెళ్ళిపోయిన తర్వాత రీతు చౌదరి ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది కూడా డెమాన్‌కి ప్లస్ అవుతది. ఖచ్చితంగా గేమ్ బాగా ఆడుతున్నాడు. థర్డ్ ప్లేస్‌లో ఉన్నాడు ఓటింగ్‌లో. ఇక్కడ వరకు ఈ ముగ్గురు సేఫ్ జోన్‌లో ఉన్నారని చెప్పొచ్చు ఈ వారం. ఇక డేంజర్ జోన్‌లో ఉన్న చివరి ముగ్గురు గురించి మాట్లాడదాం. ఫోర్త్ ప్లేస్‌లో భరణి గారు ఉన్నారు. భరణి గారు ఆడియన్స్‌తో ఇంటరాక్ట్ అయింది కూడా చాలా బాగుంది. గేమ్స్ కూడా ఆయన ఈ ఏజ్‌లో ఆయన ఎంతవరకు ఎఫర్ట్స్ పెట్టి ఆడగలరో 100% ఎఫర్ట్స్ పెట్టి ఆడుతున్నారు. సెకండ్ టైమ్ ఆయనకి ఏదైతే గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చిందో హౌస్‌లోకి రావడానికి అది ఆయన 100% యూజ్ చేసుకున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్‌లో విపరీతంగా మంచి పాజిటివ్ బజ్ అనేది క్రియేట్ చేసుకున్నారు. భరణి గారికి ఓటింగ్ కూడా బాగానే పడుతుంది. కాకపోతే స్టిల్ ఆయన డేంజర్ జోన్‌లోనే ఉన్నారు. ఎందుకంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ చేస్తే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఒకటి ఉంటుంది. సండే ఎలిమినేషన్ ఇంకోటి ఉంటుంది. సో, ఇద్దరు డేంజర్ జోన్‌లో ఉన్నారు కాబట్టి చివరి ముగ్గురులో ఎవరైనా వెళ్ళిపోవచ్చు. అంత డేంజర్ జోన్ ఉంది. సో, ఆయన హౌస్‌లోనే ఉండాలి అనుకున్న వాళ్ళు ఓట్ చేసుకోండి. ఇక ఓటింగ్‌లో లాస్ట్ 2 ప్లేసెస్‌లో ఎవరెవరు ఉన్నారంటే సంజన గారు, ఇంకా లాస్ట్‌లో సుమన్ గారు ఉన్నారు. సంజన గారు లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. సంజన గారు ఈ వీక్ గేమ్ చాలా ఇంప్రూవ్ అయింది. బాగా ఆడుతున్నారు. ఫిజికల్ టాస్క్‌లు అయితే తన ఎంతవరకు పెట్టగలదో దానికి మించే పెడుతున్నారు. సో, బాగా మాట్లాడుతున్నారు కూడా. మంచి కాంట్రవర్సీలు లాంటివి లాస్ట్ వీక్ లాంటివి ఏం జరగట్లేదు. చాలా కూల్‌గా లేకపోయినప్పటికీ ఆవిడ గట్టిగా మాట్లాడినా ఈసారి కొంచెం ఆ మాట్లాడింది మంచి వేలోనే ఉంది. కరెక్ట్ పాయింట్సే పెడుతున్నారన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సంజన గారు గేమ్ బాగా ఆడుతున్నారు. సుమన్ శెట్టి అన్న ఈ వీకు టాస్క్‌లన్నీ ఓడిపోయాడు. సుమన్ శెట్టి అన్న సపరేట్‌గా కంటెంట్ కోసం ఏం ట్రై చేయడం లేదు. ఆయన ఆడాల్సిన టైం వచ్చినప్పుడు ఆడుతున్నాడు. మామూలుగా కిచెన్‌లో ఉండాల్సిన టైంలో కిచెన్‌లో ఉంటున్నాడు. సైలెంట్‌గా ఉంటున్నాడు మిగతా టైముల్లో. సో, ఎక్కువ ఫుటేజ్ కూడా రావట్లేదు. కనిపించడం లేదని ఎక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే సుమన్ శెట్టి అన్న ఎక్కువగా ఇట్లా కాంట్రవర్సీస్‌లో ఇలా లేదంటే ఇట్లా అరుచుకునే దాంట్లో దూరే మనిషి కాదు. ఆయన స్వభావం వేరు. ఆయన ఏదైతే మాట్లాడాలనుకుంటాడో అదే మాట్లాడతాడు. సో, సుమన్ శెట్టి అన్న ఏదైతే ఇప్పటివరకు సంజన గారు నాకెక్కడ సపోర్ట్ చేయలేదని చెప్పుకుంటూ వస్తున్నాడో, ఈ గేమ్‌లో తనకున్న పాయింట్స్ అన్నీ తను ఇంకా లేడు ఆ పాయింట్ టేబుల్‌లో అన్నప్పుడు ఆ పాయింట్స్ అన్నీ సంజన గారికి ఇచ్చాడు. సో, సంజన గారు దానివల్ల టాప్‌లోకి వెళ్ళిపోయారు పాయింట్స్ టేబుల్‌లో గేమ్‌లో. చూద్దాం రేపు ఏం జరుగుతుందనేది. సో, సంజన గారు గేమ్ బాగా ఆడుతున్నారు. సెకండ్ ప్లేస్‌లో పాయింట్స్ టేబుల్‌లో ఇమ్మాన్యుయల్ ఉన్నాడు. వాళ్ళిద్దరికీ సెకండ్ ఫైనలిస్ట్ అయ్యే అవకాశం ఒకటి వస్తుంది ఖచ్చితంగా. చూసుకోండి ఇక్కడ ఏంటంటే వీళ్ళంతా ఇమ్యూనిటీ కోసం ఆడుతున్నారు. ఎవరికైతే ఇమ్యూనిటీ వస్తదో వాళ్ళు డైరెక్ట్‌గా సెకండ్ ఫైనలిస్ట్ అవుతారు. అంటే నామినేషన్స్ నుంచి బయటకొస్తారు. వీళ్ళ వల్ల ఈళ్ళ నెక్స్ట్ ఓటింగ్‌లో ఉన్న ఆ పర్సన్ ఓట్లొచ్చినప్పటికీ ఎలిమినేట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తది. సో, ఇది మోస్ట్ డేంజరస్ సిచ్యువేషన్ అనమాట. ప్రస్తుతానికైతే సుమన్ శెట్టి అన్న ఎలిమినేట్ అవ్వనీకి మిడ్ ఎలిమినేషన్ చేస్తే 100% ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కానీ ముందు సీజన్స్‌లో చూసుకుంటే ఒక్కొక్కసారి సిల్లీ ఎలిమినేషన్స్ అని చేశారు. అంటే కామెడీ ఎలిమినేషన్స్ వాళ్ళ ఎమోషన్స్ చెక్ చేయడం కోసం జస్ట్ అట్లా ఎలిమినేట్ చేస్తామని చెప్పి ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌ని ఓట్స్ ఉన్న కంటెస్టెంట్స్‌ని ఎలిమినేట్ చేసి మళ్ళీ కొంతసేపు తర్వాత హౌస్‌లోకి పంపించేస్తారు. అలాంటివి ఏమన్నా చేస్తారా? లేదా ఈ సీజన్ లేదా సీరియస్‌గానే నడుస్తుందనేది చూడాలి. సో, ఇది ఓటింగ్ అనాలిసిస్. ఈ సీజన్‌లో మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు? ఎవరు విన్నర్ అవుతారని మీరు అనుకుంటున్నారు? అట్లాగే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఎవ్రీడే ఓటింగ్ అనాలిసిస్‌లో ఓటింగ్‌లో ఎవరెవరు ఏ ప్లేసెస్‌లో ఉన్నారన్నది క్లియర్‌గా వీడియో చేసి నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీలైతే బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. కుదిరితే వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోకి మంచి రీచ్ వస్తది. సో, ఇది ఇవాల్టి వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.